ఇప్పుడు నేను మీ ఇద్దరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఆ దాస్ పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నాడు. అంటే రేపు నందిత డబ్బు మీద తనకి హక్కు ఉంటుంది. తిరిగొస్తే నందితకి అన్యాయం చేస్తాడు. మనం దీని గురించి ఆలోచించుకోవాలి. నందితకి రాసిన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం మనం మార్చి రాయించాలి. నందిత అప్పుడు స్పృహలో లేనప్పుడు దాసు తన చేత పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నాడు అని కంప్లైంట్ చేద్దాం. అది చెల్లదని కోర్టులో రివర్స్ కేసు పెడదాం. ఇప్పటి వరకు మన నందితకి రాసిచ్చిన విల్లు చెల్లవని కొత్త విల్లు ప్రిపేర్ చేయించండి. నందిత అకౌంట్లో ఉన్న ప్రతి పైసా మనం తప్ప ఎవరూ అనుభవించడానికి వీల్లేదు. ఆ ఆస్తి గురించి నందితకి ఎప్పటికీ తెలిసే అవకాశమే లేదు. తెలియనివ్వను కూడా. మల్లిక చెప్పింది నిజం ప్రతాప్. కోర్టులో కేసుంటే ఆ దాస్ ఎప్పటికీ ఏదీ క్లెయిమ్ చేయలేడు. నా చెల్లికి అన్యాయం చేశాను, చేస్తున్నాను కూడా. కానీ తప్పదు ప్రతాప్. మనం ఇప్పుడు నడి సముద్రంలో ఉన్నాం. ఈదాలి. వాడు ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాడో తెలీదు. మరి నా మేనకోడలు? తప్పు కాదు ప్రతాప్. అన్నాళ్లు పెంచిన కొడుకుని చంపేసిన వాడికి పసిబిడ్డైన కూతుర్ని చంపటం ఒక లెక్క. మొన్నటి వరకు వాడు ఏమీ చేయలేడులే అనుకున్నాను. వాడి మూర్ఖత్వం చూశాక నాకు అదే అనిపిస్తోంది. ఒకవేళ యాక్సిడెంట్ గురించి నందితకి తెలిస్తే తను నా వైపు చూసే చూపు నేను తట్టుకోలేను. ఎప్పటికీ తనకే విషయం తెలియకూడదు. ఈ ఒక్కటి నాకు మీరు మాటివ్వండి. మాటిస్తున్నాను ప్రతాప్. మాటిస్తున్న ప్రతాప్. మాటిస్తున్నాను ప్రతాప్. నీ చెల్లికి మాత్రం ఈ విషయం ఎప్పటికీ తెలియనివ్వను. ఈ కుటుంబానికి సంబంధించిన రహస్యాలు మీకు చెప్పేశాను. ఇది జరిగింది. మిమ్మల్ని గంభీరంగా చూసినప్పుడు ఎంత భయం వేస్తుందో, మీ గురించి తెలుసుకున్నప్పుడల్లా అంత గౌరవం పెరుగుతుంది. ఒక అత్తయ్య అంటే మీలా ఉండాలి, ఒక భార్య అంటే మీలా ఉండాలి, ఒక ఆడపడుచు అంటే మీలా ఉండాలి, ఒక తల్లి అంటే మీలా ఉండాలి, ఒక కంపెనీ డైరెక్టర్ అంటే మీలాగే ఉండాలి. మీలో ఒక పరిపూర్ణమైన మహిళని చూస్తున్నాను నేను. అమ్మా, నేను నీతో ఎప్పుడు ఆర్గ్యూ చేసినా నాన్న అమ్మ కంటే ఎక్కువ తెలుసా నీకు? అమ్మ చెప్పింది విను అనేవారు. అప్పుడు నాకు అర్థం కాలేదమ్మా. అన్నీ అమ్మకే తెలుసు అన్న నిజం తెలుసుకోవడానికి 28 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ప్రతాప్ రహస్యాన్ని మోసే బాధ్యత నా భుజాల మీద నుంచి మీ మీద కూడా వేస్తున్నాను. నందితకి ఎప్పటికీ అన్యాయం జరగకుండా
ఈ ఇల్లు ముక్కలు కాకుండా చూసుకోండి. నందితకి దాస్ చనిపోయాడు అని చెప్పాను. ఎందుకంటే దాస్ తిరిగొస్తే నందిత పరిస్థితి ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. తన నీడెప్పుడు నందిత మీద పడకూడదు అని ప్రతాప్ చెప్పాడు. ఇంకొక ముఖ్యమైన విషయం, తన మొదటి కొడుకు చనిపోయాడన్న నిజం కూడా తెలీదు నందితకి. ఆ రోజు తప్పిపోయాడు అనుకుంటోంది. ఇది కూడా తనకి తెలియకూడదు. అమ్మా, అత్తకు అసలు విషయం చెప్పేస్తే సరిపోతుంది కదా. విన్నావు కదా నందిత మాట్లాడింది. ప్రతాప్ని అనుమానిస్తోంది గాని దాసునొక్క మాట కూడా అనుకోలేదు. ఇప్పుడు మనం చెప్పినా అన్ని కట్టుకథలు అనుకుంటుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. తనకి జరిగినవేవీ నిజమని మనం నిరూపించలేము. ఏ ఆధారం లేకుండా దాస్ జాగ్రత్త పడ్డాడు. మరి ముందు ముందు జరగబోయేవి చూసి మనసు మార్చుకునేలా మాత్రమే మనం చేయగలం. కొన్నింటిని కాలమే పరీక్షిస్తుంది ధ్రువ. ఎదురు చూడడం తప్ప ఏమీ చేయలేం. నేనేమైనా చేయగలను అత్తమ్మా? చేయగలం. చెప్పండి అత్తమ్మా, నేనేం చేయమంటారో చెప్పండి. మీ ఇద్దరి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఇప్పటిదాకా చేసిన త్యాగాలు చాలు. ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. వాటి మీద ఫోకస్ చేయవసుందిరా. ధ్రువ, ఈ మాటని బాగా గుర్తుపెట్టుకో. ఇక ఏం జరిగినా ధ్రువలా కాకుండా ప్రతాప్ కొడుకుగా మాత్రమే ఆలోచించు. నాన్నకి అత్త మీద ప్రేమ, అత్త కోసం నాన్నకిచ్చిన మాట, ఇవే గుర్తుపెట్టుకో. అలాగేనమ్మా. అమ్మా, అసలు మామయ్య బతికే ఉన్నాడంటావా? ఆయన బతికుంటే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? అసలు ఎక్కడున్నాడంటావు?
వసుంధర, మల్లిక నిన్నేవైనా అందా? మాటలతో బాధ పెట్టిందా? నాకు సహాయం చేశావని దెప్పి పొడిచిందా? ధ్రువాన్ని నిన్ను మళ్ళీ కలవనివ్వనని ఏవైనా బెదిరించిందా? ఏంటి వసు, ఏం మాట్లాడడం లేదు? మల్లిక గురించి నాకు బాగా తెలుసు. తన మాటకి అడ్డు చెప్పనంత వరకు నెత్తిన పెట్టుకుంటుంది. వినకపోతే ఎంతవరకు వెళ్తుందో నాకు బాగా తెలుసు. నిన్నేం చేస్తుందో అని నాకు టెన్షన్గా ఉంది. వసుంధర, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఇంట్లో నీ స్థానం పదిలంగా ఉండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. కాని నీ స్థానం కోసం నువ్వు పాకులాడే పరిస్థితే వస్తే ఇక మీదట నీ ముందు నేనుంటాను. వసుంధర, నువ్వు దిగులు పడకమ్మా. అమ్మా, ఒక్కసారి మీరు నేను చెప్పేది స్థిమితంగా వినండి. మనం స్థానం నిలబెట్టుకోవడానికి పాకులాడేది పరా ఇంట్లో అమ్మా. ఇది మనీళ్ళు అయినప్పుడు ఎవరూ మనకి స్థానం ఇవ్వడం ఏంటి? అది మన హక్కు. ఇక్కడ అత్తయ్యకి ఎంత హక్కు ఉందో మీకు అంతే హక్కు ఉంది, నాకు అంతే హక్కు ఉంది. ఇది కేవలం అత్తయ్య సామ్రాజ్యం అని తనెప్పుడూ అనుకోలేదు. అలానే మామయ్య కూడా మిమ్మల్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కంపెనీలో జరిగే ప్రతి నిర్ణయంలో ఎందుకు భాగస్వామిని చేస్తారు? ధ్రువ సార్ పెళ్ళైన తర్వాత భార్య స్థానంలో వచ్చిన వాళ్ళు కూడా ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉండాలి అనే రూల్ ఎందుకు పెడతారు? అది ఆయన కుటుంబానికి వేసిన పెద్ద పీట. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన గౌరవం. ఇది మీ ఇల్లమ్మా, మీ పుట్టినిల్లు, నా మెట్టినిల్లు. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు, రాదు. ఈ విషయం నాకు అర్థమైంది. మీరు కూడా సందేహాలు పెట్టుకోకండి నందితమ్మా. మనం ఎక్కడికి వెళ్ళము, మనల్ని ఎవరు పంపించే ప్రయత్నం కూడా చేయరు. ఈ నిమిషంలో మీ మనసులో చాలా ప్రశ్నలున్నాయి. అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. మీరు అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి నందితమ్మ. మీరు మాకు కావాలి. అది కాదు వసుంధర. మల్లిక నిన్ను నిజంగా ఏమనలేదా? మళ్ళీ ఏదైనా కొత్త త్యాగం చేద్దామనుకుంటున్నావా? నాకు చెప్తే నేను బాధపడతానని నువ్వేమీ దాయటం లేదు కదా? లేదమ్మా, రేపటి నుంచి పరీక్షలకి బాగా చదువుకోమని చెప్పారు. ఇవన్నీ తర్వాత మాట్లాడతానన్నారు. నిజమే చెప్తున్నావా? నిజం నందితమ్మా. నీకు పరీక్షలున్నాయి, వాటి మీద శ్రద్ధ పెట్టు. ఈ సమస్య ఈరోజు తీరిపోతుందని నేను అనుకోను. కానీ ఈ పరీక్ష అయితే డిగ్రీ పట్టా నీ చేతికొస్తుంది. మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి బాగా చదువు. రెప్పల్ని దాటి కలలే సాగాలి ఆగకుండా.
రెప్పల్ని దాటి కలలే సాగాలి ఆగకుండా గుండె తోటి గురి పెడితే మనదే మనదే గెలుపు మనదే గుండె నువ్వే దూసుకెళితే మనదే మనదే చరిత మనదే వసుంధరా, నీ నిద్రని ఒక మంచి టీతో అలా మాయం చేసి ఇలా టాపర్ అయ్యేలా ప్రిపేర్ చేయకపోతే నేను ధ్రువ ప్రతాప్నే కాదు. 1 మినిట్. అవును, ఇంతకీ టీ ఎలా పెట్టాలి? ఎలా? ఇంతవరకు మనం ఎప్పుడు పెట్టలేదే. హలో శ్రీవారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, టీ ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. సోషల్ మీడియాలో చూసుకోవచ్చు కదా. అవును కదా, ఇదెలా మర్చిపోయాను, తింగరోణ్ణి. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? నీకోసమే కదా టీ పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. ఓ, వంటగది దాకా నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే రొమాన్స్. ఒరే ధ్రువ, పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయిందిరా. ఫోకస్ చేయరా టీ మీద. సోషల్ మీడియా జలక్ తిక్కలాజా, జలక్ తిక్కలాజా. టీ పెట్టడానికి ఎన్ని వీడియోలా? సరే, చూద్దాం. జలక్ తిక్కలాజా. ఇది పెట్టే ఉంది కదా. పాలా ఫ్రిడ్జ్ లో ఉంటాయి కదా. ఇంతేనా? దీనికే ఓ గందరగోళం అయిపోతారు ఆడవాళ్ళు. మా మక్క వాళ్ళకి ఇలాంటివన్నీ జుజుబి. అందుకేనేమో నల భీమ పాకం అన్నారు కానీ నల దమయంతి పాకం అనలేదు. అబ్బా, రైమింగ్ అదిరిపోయింది ధ్రువ, నువ్వు సూపర్. అంతేరా. స్టవ్ మీద గిన్నె, అందులో పాలు, అంతేగా. హే ఆగవే, నేను ఇంకా పాలే పోయలేదు. అవును, పాలని చెప్పింది కానీ ఎన్ని పాలు చెప్పలేదేంటి? అయినా పాలు పాలే కదా, పాలే కదా పోయాలి. మరీ అంత ఫాస్ట్గా చెప్తే, చేయగల టాలెంట్ ఉంటే నీ సుత్తంతా నేనెందుకు వింటానమ్మా? ఆగు. అవునులే, నువ్వు ఆడపిల్లవే కదా. వేశాను. ఇప్పుడేం వేయాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్. వద్దులే, మళ్ళీ ఇది స్పీడ్గా వెళ్ళిపోద్ది. వెల్లుల్లి పేస్ట్ వేయరనుకుంటానే. అల్లం ఇంకొకటి ఏదో చెప్పింది. యాలకులు. అవును, యాలకులు ఎన్ని వేయాలి? ఇది సరిగ్గా చెప్పలేదే. మనమే చేద్దాం. ఆడపిల్ల కదా, సగం సగమే చెప్తుంది. టీ పొడి అయిపోయింది. ఇప్పుడు ఈ ఆడపిల్లలు అంతే, సగం సగం చెప్తారు, వదిలేస్తారు. వేస్ట్. హలో ఏంటి, ప్రతిదానికి ఆడపిల్ల ఆడపిల్ల అని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆడపిల్లల్ని. హలో, నేను ఆడపిల్లల్ని తక్కువ చేసే మాట్లాడట్లేదు,
చెప్పేదేదో కరెక్ట్గా చెప్పొచ్చు కదా, అన్ని హడావుడిగా చెప్తుంది, ఫాస్ట్గా చెప్పేస్తుంది. చెప్తాను, అయితే ఏంటి, అయితే ఏంటి, సో వాట్, నేను అలాగే చెప్తాను. అవునే, ఇందాక రొమాన్స్ అనగానే పారిపోయావు, ఇప్పుడు పో, ఎక్కడికి పోతావు, వెళ్ళు, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏయ్, 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 ఏయ్. ఎక్కడికి వెళ్తావు? నీకోసమే కదా టీ పెడుతున్నాను. ఆ టీ అయిపోయే లోపు మనం ఓ సాంగ్ వేసుకుందాం. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరనాళ్ళే, గుండెల్లోన వేగం గుమ్మంలోకి హోలీ నువ్వు పక్కనుంటే ఇంతేనే, నాకొక్కో గంట ఒక్కో పుట్టి చేస్తున్నాను. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలవే, ఇకపై తిరనాళ్ళే. వసుంధర సెల్ఫీ కాంటెస్ట్ విజేత ఏప్రిల్ 13 విజేత గోసల నాగజ్యోతి కడప. బహుమతి అందిస్తున్నవారు తుమ్మిడి బ్రదర్స్.